అందరికీ వందనాలు. నా దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాల్లో నిండారులుగా దీవించునుగాక. ఈరోజు ఒక వాక్యాన్ని చదువుకొని ముందుకు నడవాలని, ఆయన తునీకరించే వారిని ఎవరిని కూడా తునీకరించేవాడు కాదు, ఎవరిని తోసివేసేవాడు కాదు. అందరికీ ప్రభువై ఉన్నాడు. మనం ఆయన్ని మాత్రమే సేవించాలి. ఆయన మాటలే మనం వినాలి. ఆయనకు మాత్రం అన్ని నామాల కన్నా యేసు నామమే గొప్పదని మనం తెలుసుకొని ఆయన రాజ్యానికి వారసులు అవ్వాలని ఒక సేవకుడిగా కోరుకుంటున్నాను. ఈరోజు దేవుడు మనల్ని తునీకరించేవాడు కాదు కాబట్టి ఒక వాక్యాన్ని చూపించి ముందుకు నడవాలని కోరుకుంటున్నాను. కీర్తనల గ్రంథము 22వ అధ్యాయము 24వ వచనం నేను చదువుతున్నాను. అందరూ కూడా బైబిల్ నుండి తీసి చదవండి. కీర్తనల గ్రంథము 22వ అధ్యాయము 24వ వచనం. ఆయన బాధపడు వారిని బాధను తునీకరింపలేదు, దాన్ని చూసి ఆయన వ్యసన పడలేదు, అతనికి తన ముఖమును దాచలేదు. వాడాయనకు మొర్ర పెట్టగా ఆయన ఆలకించెను అంటున్నాడు. ఆయన ఏమంటున్నాడు? నాకు మొర్ర పెట్టము, నీకు గ్రహింపలేని గూఢమైన సంగతి నీకు తెలియజేస్తానని దావీదుని ఎలా అంటున్నాడు, మనల్ని కూడా అలా అంటున్నాడు. ఆయన బాధపడేవాడిని ఎప్పుడూ కూడా తునీకరించేవాడు కాదు, తోసివేసేవాడు కాదు. మన అపరాధములను బట్టి, మన పాపములను బట్టే మనం దూరం చేసుకుంటున్నాం ఆయన్ని. మనల్ని ఎప్పుడూ కూడా తోసివేసేవాడు కాదు, మనల్ని ప్రేమించేవాడు కాబట్టి లోకానికి వచ్చాడు ఆయన పరలోకం విడిచి ఈ లోకానికి ఎందుకు వచ్చాడు? నిన్ను నన్ను ప్రేమించి మనమందరము చెడు మార్గంలో నడుస్తున్నామని, చెడు ఆలోచనలో ఉంటున్నామని, చెడు తలంపుల్లో మనం నడుస్తున్నామని, ఒక ఏర్పాటు జీవితం కలిగించాలని మనల్ని ఈ లోకానికి వచ్చాడు ఆయన. మనల్ని ఒక సిద్ధపరచాలని, ఏర్పాటు జీవితంగా ఏర్పరచుకొని సిద్ధపరచాలని ఈ లోకానికి వచ్చాడు. ఆ లోకానికి వచ్చి ఆయన మనల్ని బాధపడే వారిని బాధ పెడతానికి రాలేదంట. ఆయన బాధను ఓదారుస్తాకు వచ్చాడు. నీ బాధ ఏదో నువ్వు చెప్పగలుగుతున్నావా? దాన్ని దాచుకోగలుగుతున్నావా? ఒక్కసారి నీ హృదయాన్ని నువ్వే పరిశీలన చేసుకో. అయ్యా, నా కుటుంబంలో ఈ బాధ ఉంది, అది నీకు తప్ప నేను ఎవరికి చెప్తానయ్యా? నువ్వే నాకు రక్షకుడు అయి ఉన్నావు, పోషకుడు అయి ఉన్నావు, నీవు మాత్రమే నువ్వు సరిచేయగలగాలని మనం చెప్పగలుగుతున్నామా? ఒకసారి మన హృదయాలు మనమే పరిశీలన చేసుకోవాలి. ఆయన ముఖం ఎప్పుడు దాచుకోడంట. మనమే ఒక్కోసారి కలిగినాక ఒక రకంగా ఉంటాం. బాధ వచ్చినప్పుడు అయ్యా దేవా నీ చిత్తం నాకు బయలుపరిచాయని పాతాలు పట్టుకొని బతిమలాడతాం. అది తీరిపోయినాక అది మనం ఆయన లెక్కలేనితనంగా మన బాధలు మన వ్యవహారం ఏంటో మనమే చూస్తాం, కానీ దేవుడిని అసలు మనము పట్టించుకో. ఆయన ముఖం ఎప్పుడు దాచుకునేవాడు కాదు. ఆయన మనల్ని ఎప్పుడన్నా దాచుకునేవాడా? ఎక్కడన్నా ఉందా? అయ్యా, దావీదు కుమారుడా, నన్ను దాటిపోకయ్యా అంటే నీ ప్రార్థన నా ప్రార్థన ఆలకిస్తున్నాడుగా. ప్రతి విషయంలోనూ మనం ప్రార్థన చేస్తే దేవుడు కార్యం చేస్తాడు. అలాగే కీర్తన గ్రంథము 14వ అధ్యాయం 6వ వచనం నేను చదువుతున్నాను. బాధపడేవారు ఆలోచన ఆయన తునీకరించేవాడు కాదు, ఆయన యెహోవారికి ఆశ్రయమై ఉన్నాడు. ఆయనకి ఆశ్రయం ఉన్నాడంటే ఆయన బాధపడే వారిని ఎప్పుడూ కూడా తునీకరించక ఆయనకు ఆశ్రయం ఉన్నాడు. ఈ బాధల నుంచి, ఇరుకుల నుంచి నన్ను తప్పించయ్యా, నీ చిత్తంలో నేను ఉంటానయ్యా, నీ రాజ్యానికి నేను వారసుని అవుతానయ్యా అని మనం తీర్మానం చేసుకోగలుగుతున్నాము. ఒక్కసారి మన హృదయాలు మనమే పరిశీలన చేసి, బాధ వచ్చినప్పుడు, ఏదన్నా రోగం వచ్చినప్పుడు, ఏదన్నా ఇరుకు వచ్చినప్పుడు, ఇలాంటప్పుడే దేవుడి పాదాలు పట్టుకుని బతుకులాడితే తప్ప అన్నీ బాగుంటే అసలు గుడికి వెళ్ళాం, మనం అసలు ప్రార్థనే చేయి, వాక్యమే చదవం. ఎందువలన మన అవిధేయత, నేను 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 అని ఊరేగుతున్నాను. నా బలమా, నేను సంపాదించాను, నేను కొన్నాను, నేను చేశానని ఆలోచనలో ఉండిపోతున్నామే తప్ప దేవుని ఎప్పుడూ కూడా దూరం చేసుకున్న వారంగా అవుతున్నాం. మనం ఎప్పుడూ కూడా దేవుని పాదాలు పట్టుకుని బతిమలాడు, అయ్యా నీ చిత్తాన్ని నేను లోబడతానయ్యా, నీ కృపలో నన్ను దాసయ్యా. ఈ రాత్రికాల సమయంలో ఒక తీర్మానం చేసుకోవు కదా? చేసుకుంటే నీతో ఉంటాడుగా. నీ హృదయం అనే దేవాలయం నేను నివసిస్తాను, నీ సమస్తము నేను ఎరిగిన వాడిని అంటున్నాడే. మన అవిధేయత, దావీదు కూడా అదే చేశాడుగా. దావీదు ఏం చేశాడు? ప్రతి విషయంలో కూడా అడిగాడు. ఒక బత్షెబ విషయంలోనే తప్పు చేశాడు. ఎందువలన? దేవుని సన్నిధిని వదిలిపెట్టి మేడ మీదకి వెళ్ళి మేడ మీద చూస్తుంటే ఆయన స్నానం చేస్తుంటే కనబడిందంట.
అదే కళ్ళుకి ఎక్కింది. అంతేకాదు మనం సన్నిధిని ఎప్పుడైతే దేవుని సన్నిధిని వదిలిపెడతామో, దేవునిని ఆధారపడకుండా ఉంటామో, మన ప్రయత్నాలు మనం చేస్తామో, అప్పుడే సాతాను మనలో ప్రవేశిస్తాడు. ప్రవేశించినప్పుడు మనల్ని చేయకూడని పాపాలు చేయిస్తాడు. మనం అలాంటి చేయకూడదని దేవుడు కోరుకుంటున్నాడు. మరి దావీదు కూడా ఒక నీతిమంతుడు అని చెప్పట్లేదు. బత్షెబ విషయంలో ఎంత పాపం చేశాడు, భర్తను చంపేశాడు. తెలుసుకొని బాధపడిన సుఖం ఏముంది? దేవుడు తీర్పు, ఎవరికైనా తీర్పే కలదు. నువ్వు చేసిన పాపం, నేను చేసిన పాపం మనం అనుభవించాలి. మనం అనుభవిస్తేనే అది దేవుని ఇది. మనం అనుభవించకుండా నేను చేసిన పాపం ఊరినే పోదులే, దేవుని ఎదుట మోకరించి ప్రార్థన చేస్తే నా పాపం తీసేస్తాడా? తెలియదు కదా. ఎవరు చేసిన కర్మ వాళ్ళు అప్పగించాల్సిందే. దేవుడు మనల్ని పరీక్ష పెడతానే ఉంటాడు. ఆ పరీక్ష పెట్టినా కానీ మనం బాధపడకుండా నాకు ఈ కర్మ ఇంతేనా, నా ఇది కాదని మనం ఎప్పుడైనా ఆయన పాదాల పట్టుకుని తడిపి ప్రార్థన చేసుకుంటే దావీదును ఆశీర్వదించినట్టు నిన్ను నన్ను ఆశీర్వదిస్తాడు. అలాంటి విషయంలో మనం ఉండాలని, ఆయన బాధపడు వారిని తునీకరించేవాడు కాదు, జాలి చూపించేవాడు, కరుణ చూపించేవాడు. ఆయన న్యాయమూర్తి మన పక్కన నిలబడి నీ వాకిట నిలుచున్నాడు, నీ హృదయం అనే దేవాలయంలో నిలుచుంటానని వాగ్దానం చేసిన దేవుడు ఎంతైనా నమ్మకమైన వాడు. అలాగే న్యాయాధిపతుల గ్రంథము 16:28 కూడా అంటున్నాడు, అప్పుడు సంసోను యెహోవా ప్రభువా దయచేసి నన్ను జ్ఞాపకం చేసుకోమను, దేవా దయచేసి నన్ను ఈసారి మాత్రమే నన్ను బలపరచము, నా 2 కన్నుల నిమిత్తము ఫిలిప్పీలను ఒక్కసారి దండించి పగ తీర్చుకొనినని యెహోవాకు మొరపెట్టాడంటే ఎప్పుడు? వాగ్దాన పుత్రుడికి పెరిగాడు. వాగ్దాన పుత్రుడిగా పెరిగినాక ఎంతో బలశాలి. బైబిల్ గ్రంథంలోనే సంసోను అంత బలశాలి ఎవరో లేరు నాకు తెలిసి. ఎన్నో దావడ గాడిదేముక్తను తీసుకొని గాడిదేముఖుని పట్టుకొని 1000 మందిని ఒక్కసారి కూల్చాడు. ఎంత బలశాలి! 300 నక్కలకి డ్యూటీలు కట్టి ఫిలిప్షీలు దండినంతని కాల్ చేశారు. ఆయనంత బలశాలి కూడా పాపంలో పడిపోయి పాపానికి దోచుడైపోయి దేవుడు చెప్పిన దేవుని మాట వెనక, దేవునిలో లెక్క చేయక, దేవుని తీర్పుకి అది వ్యతిరేకించమంటే ఫిలిప్పీలకు అప్పచెప్పగలిగాడు. ఆయన 2 కళ్ళు పీకేసిన ఏమైంది? శివరాత్రి దేవుడే దిక్కాడు. అయ్యా ఈ ఒక్కసారికి నన్ను కాపాడయ్యా, ఈ ఒక్కసారికి నన్ను నీ పాదాలు పట్టుకుని బతుకులాడుతున్నానంటే అప్పుడు దేవుడు కన్ను తెరిచి ఆయన మీద ఒక ఇది చేశాడు. ఆ చెప్పినప్పుడు అంటున్నాడు, అప్పుడు ఆయన్ని సంసోను యెహోవా ప్రభువా దయచేసి నన్ను జ్ఞాపకం చేసుకో దేవా, దయచేసి నన్ను ఈసారికి మాత్రమే నన్ను బలపరచు, ఈసారికి మాత్రమే నన్ను బలపరచు, నన్ను జ్ఞాపకం చేసుకో, ఈసారికి మాత్రమే, ఈసారి నా మీద కళ్ళు పీకిన వాళ్ళందరినీ నేను చంపిగానే నిద్రపోనని బలపరుచుకుంటాను. మనం చేసే పాపాలను బట్టి, మనం చేసే దోషాలను బట్టి మనకు తీర్పు ఒక దినం ఉంది. ఆ దినంలో మనం ఎవరూ కూడా అది తీసుకోలేము. అది ఏది కూడా మనం ఆయన ఎప్పుడు కూడా బాధపడే వారిని జ్ఞాపకం చేసుకుంటాడు. పాపం చేసేవారిని, దోషం చేసేవారిని జ్ఞాపకం చేసుకోండి. ఎవరి పాపం వాళ్ళే అనుభవించాలని నిన్నైనా నన్నైనా వదిలేస్తాడు. అలాంటి స్థితిలో నువ్వు నేను ఉండకూడదని బాధపడేవారిని నేను ఓదార్చేవాడిని. నీవు ఎప్పుడైనా సరే నీకు ఏదైనా బాధ వస్తే, ఇరుకొస్తే దేవుని ఎదుట మోకరించి ప్రార్థన చేసుకోగలిగితే దేవుడు సకలం దయచేస్తానని వాగ్దానం చేస్తున్నాడు. ఆయన ముఖం ఎప్పుడు దాచుకునేవాడు కాదు. ఆయన ఎప్పుడు కూడా మనల్ని మరుగు చూపించేవాడు కాదు. ఆయన బిడ్డలుగా మనం ఎప్పుడు కూడా ఆయన సన్నిధిలో అయ్యా నీ చిత్తంలో నేను నడుస్తానని, ఇక మీదటైనా నీ ముఖము నీ ముఖము నేను చూసే కృపను నాకు దయచేయి, ఈసారికి నన్ను జ్ఞాపకం చేసుకోయ్యా. ఇప్పుడు వరకు ఏదో జరిగిపోయినది నీ చిత్తానుసారంగా నేను నడుస్తానయ్యా, నీ కృపలో నన్ను దాసయ్యా అని మనం ఒక ప్రాధాన్య పట్టుకుని బతిమలాడగలిగితే దేవుడు మన పట్ల కార్యం చేయడానికి ఇష్టపడుతున్నాడు. ఈ రాత్రికాల సమయంలో సరైన తీర్మానం చేసుకున్నాము. ఒక దావీదు వలె
ఆ దావీదు పశ్చాత్తాపడి నలిగిన హృదయంతో కాపాడాడు. సంసోన్ను కూడా అదే స్థితిలో రక్షించాడు. నిన్ను నన్ను కూడా అలా రక్షించాలని దేవుని పాదాలు పట్టుకుని బతిమలాడదాము. దేవా, ఈ చిత్తానికి ఈసారికి నన్ను జ్ఞాపకం చేసుకోయ్యా, ఈసారికి నన్ను జ్ఞాపకం చేసుకోయ్యా, నా కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోయ్యా, నా అన్నదమ్ములు జ్ఞాపకం చేసుకున్నాయి, అక్క చెల్లెని జ్ఞాపకం చేయ, అందరినీ నీ సన్నిధికి అప్పచెప్తున్నాను. నీ చిత్తంలో నడిపించమని అయ్యా మేమందరం కూడా ప్రార్థన చేసి యోధులు మమ్మల్ని సిద్ధపరచమని ఈ రాత్రికాల సమయంలో సరైన తీర్మానం చేసుకుని దేవుని ఎదుట మోకరించి ప్రార్థన చేసుకుని ఆయన తీర్పుకి అనుగుణంగా మనం నడుచుకునే కృపను మనకు దయచేయాలని దేవుడు మనందరినీ దీవించాలని మనమందరం కూడా ఆయన సన్నిధిలో కడపై భక్తులు కూడుకొని ఆశీర్వాదం పొందుకుందాం. ఇట్టి దీవెన మనందరం పొందుకొని ఆయన రాజ్యానికి వారసులవుతాం. ఇట్టి మాటలు దేవుడి వెనుకడిలో దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ఆమేన్.